హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 29. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, సిద్ధు ఆరోహితో క్లోజ్గా ఉండడం తన ఫోన్లో చూస్తున్న రణధీర్ భయంకరమైన కోపంతో ఊగిపోతూ ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు. ఆరోహి, నువ్వు తప్పు చేశావు. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. కింద పడిన ఫోన్ తీసుకుని క్యాబిన్ నుండి బయటికి దూసుకెళ్లాడు తీవ్రమైన కోపంతో. ఇంటెన్షనల్గా చేయలేదు, డోంట్ మైండ్ యార్. ఆమె చేయి పట్టుకుని సిద్ధు అంటుంటే ఆరోహి చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అంది అతని చేతిని విడిపించుకుంటూ. కాఫీ అంటూ సాక్షి రాగా ఆరోహి సిద్ధు బయటికి వెళ్ళి కాఫీ తీసుకుని సోఫాలో కూర్చున్నారు. నువ్వెవ్వరికైనా దగ్గరవ్వడానికి ట్రై చేస్తే నిన్నేం చేయను, వాళ్ళని చంపేస్తాను. రణధీర్ మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతుంటే ఆరోహికి గుండెల్లో దడ మొదలైంది. దేవుడా, రణధీర్ సార్ చూసుండకూడదు మనసులో అనుకుంటూ కాఫీ తాగుతూ ఉంది. సిద్ధు కాఫీ తాగేసి ఆరోహి సాక్షులకి బాయ్ చెప్పి వెళ్ళిపోగా సాక్షి ఆరోహి వైపు తిరిగి ఏమైంది అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. రణధీర్ గురించి. సిద్ధు ఇక్కడికి వచ్చింది, నాతో క్లోజ్గా మాట్లాడింది. రణధీర్ చూశాడేమో అని భయంగా ఉంది. కోపుర్లు ఏం చేస్తాడో ఊహించలేం కూడా. సాక్షి ఆరోహి చెయ్యి పట్టుకుని నువ్వు భయపడకు, సార్ చూసుండకపోవచ్చు. మనం ఇప్పుడే కదా కాలేజ్ నుండి వచ్చింది. ఏమో సాక్షి, నేను కాలేజ్ నుండి ఇదే టైంకి వచ్చేది ఆయనకు తెలుసు కదా, చూసుంటారేమో అని డౌట్. హోటల్కి వెళ్ళాక తెలుస్తుంది. ఇంకా ఎన్నాళ్ళు అతనికి భయపడాలో ఏంటో. బాధగా నిట్టూర్చి సరేలే, షిఫ్ట్ టైం అవుతుంది, రెడీ అవ్వాలి. ఆరోహి రెడీ అవ్వడానికి వెళ్ళగా సాక్షి తన రూమ్లోకి వెళ్ళింది. ఇద్దరూ రెడీ అయిపోయి ఎవరి హోటల్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆరోహి తన రిసెప్షన్ డెస్క్ దగ్గర సైలెంట్గా నిలబడి రణధీర్ రాక కోసం వెయిట్ చేస్తుంది. సిద్ధు గురించి రణధీర్కి తెలిసిందో లేదోనన్న తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి. కాసేపటి తర్వాత రణధీర్ కార్ హోటల్ బయట ఆగింది. టెన్షన్తో ఆరోహి గుండెదడ పెరిగింది. చేతులు నలుపుకుంటూ అతని వైపే చూస్తుంది. లోపలికి ఎంటర్ అయిన రణధీర్ ఆరోహి వైపు చూడకుండానే లోపలికి వెళ్ళాడు. అతను అలా వెళ్ళిపోవడం ఆరోహి టెన్షన్ను మరింతగా పెంచింది. ఫాస్ట్గా వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసుకుని వణుకుతున్న చేతితో క్యాబిన్ డోర్ తట్టింది. ఎస్, కమిన్. ఆరోహి లోపలికొచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. టెన్షన్ని కంట్రోల్ చేసుకుని అంటూ అతనికి కాఫీ అందించింది. గుడ్ ఈవినింగ్ మిస్ ఆరోహి అంటూ కాఫీ అందుకున్నాడు. కూల్గా బదిలిచ్చిన రణధీర్ని చూసి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది ఆరోహి. అమ్మయ్య, సార్కి సిద్ధు గురించి తెలియనట్లుంది, థ్యాంక్ గాడ్ మనసులో అనుకుంటున్న ఆరోహిని క్రీకంట చూస్తున్నాడు రణధీర్. వేరే అబ్బాయికి దగ్గరైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చినా కూడా వాడెవడినో నీ బెడ్రూమ్ దాకా రానిచ్చావు. వాడితో క్లోజ్గా మోతున్నావు. ఈ విషయం నాకు తెలుసని నీకు తెలియనివ్వను. బట్ యూ విల్ గెట్ ద పనిష్మెంట్. గెట్ రెడీ ఫర్ ఇట్ ఇయర్ అని తనలో తాను అనుకుంటూ కాఫీని ఒక గుక్క తాగిన రణధీర్ చేదు తాగినట్టుగా మొహాన్ని పెట్టుకుని కాఫీ కప్పుని నేలపై విసిరికొట్టి వాట్ ద హెల్, ఇట్స్ వెరీ బ్యాడ్ అని కోపంగా అరిచేసరికి ఆరోహి అదిరిపడి బెదురుగా చూసింది. కాఫీ ఇలాగైనా చేసేది? దీన్ని కాఫీ అంటారా? సారీ సార్, నేను ఇంకో కాఫీ తెస్తాను వణుకుతున్న స్వరంతో బదిలిచ్చిన ఆరోహి. ముందు ఇవన్నీ క్లీన్ చేయి అని రణధీర్ అనేసరికి తెల్లబోయి చూస్తూ సార్ నేనా అంది. ఈ రూమ్లో ఇంకెవరైనా కనిపిస్తున్నారా కోపంగా చూస్తూ అన్నాడు రణధీర్. ఆరోహి తల అడ్డంగా ఊపింది బిక్కం హోమ్ వేసుకొని. నువ్వు ఇంతకుముందు రూమ్ సర్వీస్ డ్యూటీ చేశావు కాబట్టి నీకు ఫ్లోర్ ఎలా క్లీన్ చేయాలో బాగా తెలుసు, డూ ఇట్ నౌ అన్నాడు. ఆరోహి ఇంకేం చెప్పలేక ఆ పగిలిన కప్ పీసెస్ తీసేసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసింది. రణధీర్ దృష్టి ఆమె పైనే నిలిచిపోయింది. అతని గుండె మంట ఎర్రబడిన అతని కళ్ళలో కనిపిస్తుంది. క్లీన్ చేసి మరో కాఫీ తీసుకురావడానికి పరిగెత్తింది ఆరోహి. రోజులానే చేశాను కదా, అలా ఎలా అయింది? కాఫీ బాగాలేకుంటే మాత్రం అంతగా రియాక్ట్ అవ్వాలా? గొనుక్కుంటూ కాఫీ ప్రిపేర్ చేస్తుంది. కిచెన్ సీసీ కెమెరాలు తనని గమనిస్తూనే ఉన్న రణధీర్కి ఆమె గొనిగేది వినిపించకపోయినా స్పష్టంగా కనిపిస్తుంది. కాఫీ తీసుకొచ్చి అతనికి ఇచ్చి అతని మొహంలోకి టెన్షన్గా చూస్తుంది.
రణధీర్ కాఫీ సిప్ చేసి మళ్ళీ మొహం చిట్లించి, ఈ కప్పు దానికంటే దారుణంగా ఉంది అంటూ నేలకేసి విసిరికొట్టాడు. అతని ప్రవర్తన చూసి షాక్ అయింది ఆరుహి. నన్నెందుకు చూస్తున్నావు? ఇదంతా క్లీన్ చెయ్యి. రణధీర్ అరిచేసరికి ఏడుపు మొహం పెట్టి మళ్ళీ క్లీన్ చేసిన ఆరుహి మూడవసారి కాఫీ కోసం పరిగెత్తింది. సార్కి కాఫీ నచ్చకపోతే నేను మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. దేవుడా, ఈసారైనా కాఫీ సరిగ్గా వచ్చేలా చూడు అని మొక్కుకుంటూ కాఫీ ప్రిపేర్ చేసి తీసుకెళ్లబోతూ ఆగింది ఆరుహి. కాఫీ బాగుందో లేదో నేను టేస్ట్ చూడనా అని అనుకుంటూ చుట్టూ చూసింది. ఎవరైనా ఉన్నారేమో అని. అక్కడ సీసీ కెమెరా ఉందని, రణధీర్ అందులో నుండి తనని గమనిస్తున్నాడని ఆమెకు తెలియదు. చుట్టూ ఎవరు లేకపోవడంతో మెల్లిగా ఒక సిప్ తీసుకుంది. ఆ టేస్ట్కి ఆమె కళ్ళు మెరిశాయి. ఇప్పుడు కాఫీ చాలా టేస్టీగా ఉంది, కానీ నేను ఎంగిల్ చేశాను కదా. అయినా నన్ను ఎన్నోసార్లు ముద్దు పెట్టుకోగలిగింది నేను ఎంగిల్ చేసిన కాఫీని తాగితే తప్ప. వాటెవర్, అతను నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. సో హీ డిజర్వ్ దిస్ పనిష్మెంట్. మూతి తిప్పుకొని కాఫీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రణధీర్ తనని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దిస్ గర్ల్ ఈజ్ అమేజింగ్. తను టేస్ట్ చేసిన కాఫీని నన్ను తాగిస్తుంది. రణధీర్ పెదవులపై టీజింగ్ స్మైల్ చేరింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు అని అనుకుంటూ ఉండగానే ఆరుహి క్యాబిన్లోకి వచ్చింది. కాఫీ టేస్టీగా ఉందని తెలుసు కాబట్టి టెన్షన్ లేకుండా అతనికి కాఫీ ఇచ్చి కూల్గా చూస్తూ ఉంది ఆరుహి. ఆమె వైపు చూస్తూ కాఫీ సిప్ చేసిన రణధీర్ చిన్నగా నవ్వి, ఇప్పుడు కాఫీ చాలా బాగుంది అన్నాడు. ఆరుహికి కాస్త రిలీఫ్గా అనిపించింది. కొన్ని గుక్కలు తాగిన తర్వాత రణధీర్ ఆమె కప్పు అందిస్తూ, ఇప్పుడు నువ్వు కాఫీ తాగు అని కప్పు టేబుల్ మీద పెట్టాడు. బిత్తరపోయిన ఆరుహి దగ్గుతూ, నేనా సార్ అంది. రణధీర్ చైర్లో వెనక్కి వాలి, ఎందుకు, ఏమైంది? ఐ వాంట్ యూ టు డ్రింక్ దిస్ కాఫీ అన్నాడు. నో సార్, మీరు అని ఆగిపోయింది. మీరు మిగిల్చిన దాన్ని నేను ఇలా తాగాలి అంటున్నాం అంతేనా అన్నాడు రణధీర్. ఆరుహి అవునన్నట్టుగా తల ఊపింది. రణధీర్ ముందుకు వంగి కోపంగా తనని చూస్తూ, ఐఎమ్ టెల్లింగ్ యూ డ్రింక్ దిస్ కాఫీ అన్నాడు. నో సార్. రణధీర్ తన నీలి కళ్ళలు ఇంత కోపంతో ఆమె వైపు చూశాడంటే ఆరుహి నిజంగా భయపడి ఫాస్ట్గా కప్పు తీసుకుని తాగడం మొదలుపెట్టింది. కాఫీ కంప్లీట్ చేసి, నేను వెళ్ళాలా సార్ అని అడిగింది. హౌ డూ యూ లైక్ ద కాఫీ అని లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆరుహి కిక్కురు మనకుండా చూస్తుంది. తన ఆల్చిప్పలాంటి కళ్ళను బెదురుగా అల్లార్చదు. రణధీర్ ఆమెకు చాలా దగ్గరగా వచ్చి ఆమె పెదవులపైన అంటుకున్న కాఫీని తన బొటన వేలితో తుడిచాడు. కళ్ళు పెద్దవి చేసింది ఆరుహి. కాఫీ వల్ల నీ లిప్స్ ఇంకా స్వీట్గా ఉంటాయి కదా. కాఫీ ఎంత టేస్టీగా ఉందో నువ్వు కూడా అంతే టేస్టీగా ఉంటావు అని అంటూ ఆరుహి నడుముని చేతితో చుట్టేసి దగ్గరికి లాక్కున్న రణధీర్, సార్ లీవ్ మీ అని అంటూ కదులుతున్న ఆరుహి అందాల చిట్టి పెదవులని తన పెదవులతో పెనవేసి సాఫ్ట్గా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆరుహి అతని చెస్ట్పై చేతులు వేసి నెట్టడానికి ట్రై చేస్తూ అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. నిమిషం పాటు తన పెదవుల దాహం తీర్చుకుని ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చిన రణధీర్ కోపంగా చూస్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ, వాట్ కెన్ ఐ డూ స్వీట్ హార్ట్? నిన్ను చూసిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని రొమాంటిక్ వాయిస్తో అంటూని ఒక్కసారిగా సీరియస్గా మారి ఆమె చేతిని పట్టుకుని వెనక్కి తిప్పి ఆమె వీపుకి బిగించాడు. రణధీర్ సార్, నా హ్యాండ్ వదిలేయండి. రణధీర్ వదలకపోగా ఇంకా గట్టిగా తిప్పి, నువ్వు తాగిన కాఫీ నాతో తాగిస్తే నాకేమీ తెలియదని అనుకున్నావా? నువ్వు కాలేజ్లో వేరే అబ్బాయిలతో దగ్గర అవుతే నాకు ఆ విషయం తెలియదని అనుకున్నావా? డూ యూ థింక్ దట్ ఐమ్ ఎ ఫూల్? రణధీర్ మాటలకు షాకింగ్గా చూసింది ఆరుహి. సిద్ధుని తనతో ఫ్లాట్లో చూసుంటాడని, ఆ కోపంతోనే కాఫీ పనిష్మెంట్ ఇచ్చాడని అర్థమైంది ఆరుహికి. అతని చేతి పట్టు బిగిస్తుంటే చేయి నొప్పిగా అనిపించి ఆమె కళ్ళ నుండి నీళ్లు వర్షిస్తున్నాయి. రణధీర్ ఆమె చెయ్యొదిలి ముందుకు తోసి కోపంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకు క్లియర్గా చెప్పాను, నువ్వు ఏ అబ్బాయికి దగ్గరైనా నేను వాడిని చంపేస్తాను అని. నిన్ను వేరే మగాడితో క్లోజ్గా చూడకూడదు నేను. మీరు నాపై ఈ విధంగా అధికారం చెలాయించలేరు. రణధీర్ నవ్వి, చెలాయిస్తాను, అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. నౌ గో టు యువర్ వర్క్ అన్నాడు. ఆరుహి కన్నీళ్లతో మూతి బిగించి
కోపంగా చూస్తుంది అతని వైపు. అలా చూడకు. యూనో, నువ్వు ఏడుస్తుంటే ఇంకా ముద్దుగా ఉంటావు. నా మూడ్ మారకముందే ఇక నుండి వెళ్ళిపో. ఆరుహి సౌండ్ లేకుండా అతని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న తన వైపు మండిపోతూ చూస్తూ, ఈరోజు నీకు చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. తర్వాత నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటూ తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాడు రణధీర్. ఆరుహి కన్నీళ్లు తుడుచుకుని వెళ్ళి రిసెప్షన్లో కూర్చొని తన పనిలో పడింది. కాసేపటికి రణధీర్ కిందకొచ్చాడు. అతన్ని చూసిన ఆరుహి రణధీర్ తన వైపు చూసేసరికి వెంటనే చూపు తిప్పుకుంది. తను మళ్ళీ తలెత్తి చూసేసరికి రణధీర్ బయటికి వెళ్ళిపోతూ కనిపించాడు. ఈరోజు త్వరగా వెళ్ళిపోతున్నాడు. ఇక ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. డీప్ బ్రీత్ తీసుకొని తన పనిలో పడిపోయింది ఆరుహి. ఇంటికి చేరుకున్న రణధీర్ డైరెక్ట్గా తన మినీ బార్కి వెళ్ళాడు. కోట్ పక్కన పెట్టి షర్ట్ స్లీవ్స్ మోచేతుల వరకు ఫోల్డ్ చేసుకుని వైన్ బాటిల్ గ్లాస్ తీసుకొని వైన్ తాగుతూ కూర్చున్నాడు. అతని కళ్ళ ముందు ఫ్లాట్లో ఆరుహి సిద్ధు మీద పడిన దృశ్యమే రిపీట్ అవుతూ అతని గుండె మంటను మరింతగా పెంచుతుంది. పెగ్గికి ఆ మంట ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ తగ్గట్లేదు. నెక్స్ట్ టైం వాడిని నీతో క్లోజ్గా చూడాలి. వాడికి నా చేతిలో మామూలుగా ఉండదు. యు ఆర్ ఓన్లీ మైన్ అని దీర్ఘంగా ఆలోచిస్తున్న అతను ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా డీప్ బ్రీత్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళాడు. 12:30 అవుతుండగా ఇంటికి చేరుకుంది ఆరుహి. అప్పటికి సాక్షి కూడా వచ్చేసింది. ఏంటి విశేషాలు? రణధీర్ సార్ ఏమైనా అన్నాడా ఈరోజు అంది బెడ్ మీద నుండి లేచి కూర్చుంటూ. ఆ రూమ్లో కెమెరా లేకపోవడంతో ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అతనికి రోజు అదే పని కదా. తన పక్కన కూర్చొని జరిగింది మొత్తం చెప్పింది ఆరుహి. షాక్ అయిపోయింది సాక్షి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నుండి. సిద్ధుని ఫ్లాట్కి రానివ్వకూడదు ఇకపై అంది. సరేలే, గుడ్ నైట్. రూమ్లోకి వచ్చిన ఆరుహి పరధ్యానంగా ఆలోచిస్తూ తన హోటల్ డ్రెస్ శారీ పిన్ తీసి శారీ విప్పబోతూ సడన్గా కెమెరా గుర్తొచ్చి పక్కకు జరిగి అప్రయత్నంగా కెమెరా ఉన్నవైపు చూసింది. కానీ అక్కడ కెమెరా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది. కెమెరా లేదేంటి? చేరెక్కి వాల్ క్లాక్ తీసి చూసింది. దాంట్లో కనిపించలేదు. రూమ్ మొత్తం వెతికింది, కానీ స్పై కెమెరా దొరకలేదు. వెంటనే సాక్షి ఇక్కడికి రా అని పిలవడంతో సాక్షి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది అడిగింది అయోమయంగా. ఆరుహి నవ్వుతూ, రణధీర్ మన ఫ్లాట్ నుండి ఆ కెమెరాలను తీసేసినట్లు కనిపిస్తుంది. నా రూమ్లో స్పై కెమెరా లేదు అంది క్లాక్ని చూపిస్తూ. సాక్షి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, వాట్, రిమైనింగ్ ప్లేసెస్ చూద్దాం పదా అంటూ హాల్లోకి పరిగెత్తింది. ఇద్దరు ఫ్లాట్లోని మిగిలిన ప్లేసెస్లో కెమెరా కోసం వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్యా, కెమెరాలు తీసేశాడు అని రిలీఫ్గా బ్రీత్ తీసుకుంది ఆరుహి. ఇదంతా తన ఫోన్లో చూస్తూ నవ్వుకుంటున్నాడు రణధీర్. ఫ్లాట్లో కెమెరాలు ఆరుహి సాక్షికి కనిపించట్లేదు, కానీ వాళ్ళిద్దరూ రణధీర్కి కనిపిస్తున్నారు. నువ్వు మళ్ళీ మోసపోయావు ఆరుహి, గట్టిగా నవ్వుతున్నాడు రణధీర్. రణధీర్ స్పై కెమెరాల విషయంలో ఏం మాయ చేశాడు? అతను ఆరుహి పట్ల తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆరుహిని సొంతం చేసుకోవడానికి రణధీర్ ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నాడు? ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? అతన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అద్భుతమైన కథనంతో ఒక కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.